హలో ఫ్రెండ్స్, ఇవాళ మన స్టోరీ ఏంటి అంటే విలేజ్ బస్ స్టాప్ లవ్. ఒక విలేజ్లో డైలీ బస్ స్టాప్ దగ్గర ఒక సైలెంట్గా ఒక అబ్బాయి ఉంటాడనమాట. ఒకరోజు అక్కడికి ఒక కొత్త అమ్మాయి వస్తుంది, చాలా అందమైన అమ్మాయి. బట్ వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. కానీ లాస్ట్లో ట్విస్ట్ ఏంటి అనేది అయితే మనం స్టోరీ ఎండింగ్ వరకు అయితే చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ స్టోరీ కార్టూన్. ఈరోజు చాలా ఫన్నీగా క్యూట్గా విలేజ్ లవ్ స్టోరీ చెప్తున్నాను. లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వకండి. ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇది మన కొత్త ఛానల్ అన్నమాట. మనకి ఈ ఛానల్లో మంచి మంచి స్టోరీస్ అయితే మీ ముందుకు తేబోతున్నాము. స్టోరీ ఎండింగ్ వరకు అయితే చూడండి, చూసి మీకు నచ్చిందో లేదో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? స్టోరీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్లో మాత్రం మనకు పెద్ద ట్విస్ట్ అయితే ఉంటుంది. బస్ స్టాప్ దగ్గర ఒక అబ్బాయి డైలీ సేమ్ బస్ స్టాప్ లో కాలేజ్కి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి ఒక అందమైన అమ్మాయి అక్కడికి వస్తుందన్నమాట. అప్పుడు ఆ అబ్బాయి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఎవరి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది అని తనని చూస్తూ ఉంటాడనమాట. అమ్మాయి కూడా ఆ అబ్బాయిని చూస్తూ ఉంటుంది. సో వాళ్ళిద్దరూ ఐ కాంటాక్ట్ అయితే ఇస్తూ ఉంటారు. కానీ బట్ ఏంటి అంటే వాళ్ళు మాట్లాడుకోరు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని తనని అలా చూస్తూ ఉండేసరికి ఫ్రెండ్స్ అందరూ తనని టీజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే లవ్ స్టార్ట్ అయిపోయిందా అని కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే అదే టైంకి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే సడన్గా తనకు ఒక నోట్బుక్ ఇస్తుంది అనమాట. అప్పుడే సడన్ గా బస్ వస్తుంది. తనకి ఆ అమ్మాయి చెప్తుంది, నేను మీ కజిన్ని, నాకు ఇక్కడికి మీ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది, మీ ఇంటికి వెళ్ళాలి అని సడన్ గా షాక్ ఇస్తుంది అనమాట. అప్పుడు ఆ అబ్బాయి చాలా అవమానంగా ఫీల్ అవుతూ సాడ్గా ఉంటాడు. సో ఇలా జరిగేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా నవ్వుతూ తనని టీజ్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటారనమాట. ఆ అమ్మాయి అంటుంది, నీ ఫేస్ చూసి నేను ఇంకా లవ్ అనుకున్నాను అని నవ్వేసి బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ ఫన్నీ ట్విస్ట్ స్టోరీ? మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గోల్డెన్ స్టోరీ కార్టూన్స్. ఇది జస్ట్ ఇంట్రో స్టోరీ అన్నమాట. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి మీ ముందుకు చాలా చాలా మంచి మంచి స్టోరీస్ అయితే తీసుకొస్తాను. ఇది జస్ట్ ఇంట్రో కాబట్టి 3 minutesలోనే ఫినిష్ చేశాను. దట్టు ఇంకొకటి ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఇవ్వాలి, స్టోరీ చెప్పాలి అనేసి జస్ట్ ఈ టూ పిక్స్తోనైతే చేశాను. నెక్స్ట్ వీడియో నుంచి అయితే అలా ఉండదు. మనకి ప్లేసెస్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ కానీ మీకు కనిపిస్తూ ఉంటారు. సో ఇది జస్ట్ ఇంట్రో మాత్రమే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.